ఇక మరోవైపు అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణాలపై విచారణ జరిపిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్ చెప్పండి, అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం అలాగే సచివాలయ నిర్మాణాలపైన కూడా విచారణ జరిపిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు ఏ కీలక అంశాలు బయటపడ్డాయి? రాధిక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9.5 సంవత్సరాలలో అభివృద్ధి పేరుతో ఆర్థిక విధ్వంసం జరిగింది. అవసరం ఉన్నా లేకున్నా పెద్ద ఎత్తున భారీ నిర్మాణాలను కట్టారు. తద్వారా పెద్ద ఎత్తున కమిషన్లు కొట్టేశారన్న ఆరోపణలు గతంలో కూడా వెల్లువెత్తాయి. అటు కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే మొదటగా ఆయన నిర్మించింది ప్రగతి భవన్. అప్పటికే అక్కడ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయం పేరుతో భారీ ఎత్తున అక్కడ భారీ భవంతిని నిర్మించారు. ఆ భవనం పటిష్టంగా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ఈయన సొంతంగా ఆయన వాస్తు చూపించుకొని ఆయన 40-50 కోట్లతో ప్రగతి భవన్ను మొదట నిర్మించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కమాండ్ కంట్రోల్ను నిర్మించింది. 2016లో ప్రారంభమైన ఈ కట్టడం 2022 వరకు కూడా కొనసాగింది. మొదటగా 350 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ భవనం ఈ కట్టడం దాదాపుగా 600 కోట్లకు పెరిగింది. పూర్తయ్యేసరికి 600 కోట్లయింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సచివాలయ నిర్మాణాన్ని చేపట్టింది. వాస్తవానికి అప్పటికే ఉన్న సచివాలయం పూర్తిగా ఉపయోగకరంగానే ఉంది. అందులో 2-3 భవంతులే బాగలేదు. కానీ పూర్తి స్థాయిలో కొత్త దాన్నంతా కూడా కూల్చివేసి కొత్త భవనాన్ని కడతామంటూ ఆ వాస్తు ప్రకారం ఆయన కట్టించుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైందంటూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరులందరూ కూడా ఆరోపిస్తూ వచ్చారు. మొదటగా 400 కోట్ల రూపాయల అంచనాతో ఈ సచివాలయం ప్రారంభమైంది. 2020లో దీన్ని బడ్జెట్ రిలీజ్ చేశారు. టెండర్ల టైం నాటికి 494 కోట్లకు ఇది పెరిగింది. అదే మొత్తం మీద షాపూర్ పల్లోంజీ సంస్థ ఏదైతే కమాండ్ కంట్రోల్ నిర్మించిందో అదే షాపూర్ పల్లోంజీ సంస్థ ఈ కట్టడాన్ని కూడా సెక్రటేరియట్ను కూడా నిర్మించింది. దాదాపుగా 514 కోట్లకు టెండర్ వేసింది. కానీ మరో 1,00,000 చదరపు అడుగులు పెరిగిందంటూ మరో 219 కోట్లకు అది పెంచుకున్నది. అలానే మొత్తాన్ని నిర్మాణ వ్యయాన్ని 600 కోట్లకు పెంచి బడ్జెట్ కేటాయింపులు జరిగింది. ఆ తర్వాత 800 కోట్లకు మొత్తం నిర్మాణం పూర్తయ్యేసరికి 1,600 కోట్ల రూపాయలకు ఈ అంచనాను ఇది పూర్తయ్యేసరికి 1,600 కోట్ల రూపాయలు ఖర్చయినాయి. ఇవంతా కూడా అక్రమంగా పెంచారు అనే ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ విగ్రహాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఆ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ సంస్థ కేపీసీ సంస్థకు అది ఇచ్చింది. కేసీ పుల్లయ్య అండ్ కంపెనీ వాస్తవానికైతే ఆ కంపెనీ, కానీ కేటీఆర్ వాళ్ళతో కలిసిన తర్వాత దాన్ని కేపీసీగా నామకరణం చేశారు. అది కూడా కొన్ని 100 కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని నిర్మించారు. దానికి సంబంధించి కూడా విచారణ జరిపిస్తామంటూ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేటీఆర్ తన సన్నిహితులకే ఈ కాంట్రాక్టులన్నీ కూడా కట్టబెట్టినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అంబేద్కర్ విగ్రహాన్ని తొలుత 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తామంటూ 110 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టారు. కానీ పూర్తయ్యేసరికి 146.5 కోట్ల రూపాయల వ్యయం దీని మీద జరిగింది. అంటే కేపీసీ కాంట్రాక్ట్ సంస్థకే ఎందుకు ఇచ్చారనే దానిపైన కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరోపక్క అమరుల స్తూపాన్ని మనం గమనించినట్లయితే అమరులు అనేక మంది అమరులయ్యారు. 1500 మందికి పైగా అమరులయ్యారు. వాళ్ళందరూ తెలంగాణ కోసం కొట్లాడి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. వాళ్లకు గుర్తుగా ఒక స్తూపాన్ని నిర్మించారు. ఈ స్తూపం 63.75 కోట్ల రూపాయలతో ఈ స్తూపాన్ని నిర్మిస్తామంటూ ప్రకటించారు. మొదటగా కేసీ పుల్లయ్య అండ్ కంపెనీకి కన్స్ట్రక్షన్ ఈ నిర్మాణ బాధ్యతలను అప్పచెప్పారు. ఆ తర్వాత కేటీఆర్ కలవడంతో దాన్ని కేపీసీగా మార్చారు. కేటీఆర్ సన్నిహితుడు తేలుకుంట్ల శ్రీధర్ అనే వ్యక్తి, అలానే కేపీసీ ప్రాజెక్ట్స్ అనిల్ కుమార్ కామిశెట్టి, వీళ్ళిద్దరూ కూడా కేటీఆర్కు అత్యంత సన్నిహితులు. వీళ్ళ ఆధ్వర్యంలో అటు నిర్మాణం అంతా కూడా కొనసాగింది. వాస్తవానికి మొదలుపెట్టినప్పుడు 63.75 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని ప్రారంభించారు. తర్వాత కేటీఆర్ సన్నిహితుల ప్రమేయంతో అది మొత్తం 179.5 కోట్లకు ఈ నిర్మాణం పూర్తయ్యేసరికి దీనికి ఖర్చయింది. అంటే పెద్ద ఎత్తున ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా తన వారికి అప్పజెప్పుకొని పెద్ద ఎత్తున డబ్బులు అక్రమార్జన చేశారు. అవన్నీ కూడా కేటీఆర్ కుటుంబ సభ్యులకే ఈ డబ్బులన్నీ కూడా వెళ్ళాయనే ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటి భారీ నిర్మాణాల వెనకాల
కుట్రకోణం ఉంది. కావాలనే ఒక కాంట్రాక్ట్ కంపెనీకి ఇవ్వడం ద్వారా కేటీఆర్ లబ్ధి పొందారు, అక్రమంగా ఆర్జించారు, అవసరం లేకున్నా అంచనాలను ఒక్కసారిగా అమాంతం పెంచివేశారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని మీద త్వరలోనే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మిషన్ భగీరథ పైన విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అసలు పనులు చేయకుండానే పనులు చేసినట్టుగా మిషన్ భగీరథలో దాదాపుగా 7,000 కోట్ల అక్రమార్జనకు పాల్పడ్డారు. 7,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అవన్నీ కూడా బీఆర్ఎస్ లీడర్లు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్ళిపోయి కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్ల రూపాయలు పెట్టారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని ప్రాజెక్ట్ అంటూ బిల్డప్ ఇచ్చారు. కానీ వాస్తవానికి చూస్తే ఆ ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది. బ్యారేజ్లన్నీ కూడా కుంగిపోతున్నాయి, పిల్లర్లన్నీ కూడా పగుళ్ళు వచ్చేసిన పరిస్థితి కనపడుతుంది. అందులో కూడా పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. తద్వారా 1,000 కోట్ల రూపాయలను వాళ్ళందరూ కూడా వెనకేసుకున్నారు. బీఆర్ఎస్ లీడర్లకు ఏటీఎంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు సేకరించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ భారీ నిర్మాణాల మీద కూడా దృష్టి పెట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే భారీ నిర్మాణాలు చేశారో, అంచనా వ్యయాలను ఒక్కసారిగా పెంచారో వాటిలన్నిటిపైన కూడా విచారణ జరిపిస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. పవన్ కుమార్, మిషన్ భగీరథకు సంబంధించి కూడా సుమారు 6 నుంచి 7,000 కోట్ల స్కామ్ జరిగినట్లు విజిలెన్స్ విభాగం ఒక అంతర్గత నివేదికను సమర్పించింది. ఇంకా ఈ నివేదికలో ఎటువంటి కీలక అంశాలున్నాయి? మిషన్ భగీరథ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఇంటింటికి తాగునీరు అందించే విధంగా మిషన్ భగీరథను రూపొందించారు. కానీ గత ప్రభుత్వ హయాంలో, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నల్లాలు పైప్ లైన్లు వేయడం కానీ, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. కానీ అప్పుడెప్పుడోనే నిర్మాణం జరిగిపోయిన వాటికి మిషన్ భగీరథ పేరుతో మళ్ళా కొత్తగా తామే నిర్మాణం చేసినట్లుగా కాంట్రాక్టర్లు, బీఆర్ఎస్ నేతలందరూ కూడా కొత్తగా బిల్లులు పెట్టి వాటిలన్నింటినీ కూడా అక్రమంగా బిల్లులన్నింటినీ తీసుకున్నారనేది విజిలెన్స్ విచారణలో వెల్లడైన వాస్తవం. ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉంది. ఈ ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. ప్రాథమిక విచారణలో దాదాపుగా 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు అక్రమంగా వీళ్ళందరూ కూడా డబ్బు పొందారు. చెయ్యని పనులకు వాళ్ళందరూ కూడా బిల్లులు తీసుకున్నారు. అట్లనే కొన్ని చోట్లయితే చేసిన పనికే మళ్ళా తిరిగి అదే పనిని చేస్తున్నామంటూ కూడా బిల్లులు తీసుకున్నట్లుగా కూడా విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఈ అక్రమాలన్నిటిపైన కూడా ఇప్పటికే విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ ప్రాథమిక విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పూర్తి స్థాయి కనుక విచారణ జరిపితే ఇంకా దీని వెనకాల ఎవరెవరున్నారు, బీఆర్ఎస్ నేతల వెనకాల పెద్ద తలకాయలు ఎవరెవరున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం ఉంటుంది. అట్లనే ఇప్పుడు ఈ భారీ నిర్మాణాలు కనుక చూసినట్లయితే ఈ షాపూర్పల్లింజీకే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వాళ్ళు టెండర్లు వేశారు, 519 కోట్ల రూపాయలు టెండర్లు వేశారు. కానీ అమాంతం అంచనాలను పెంచారు. 1,600 కోట్ల రూపాయల దాకా ఎలా తీసుకువెళ్లారు, వాళ్ళకి వెనకాల సహకరించిన అధికారులు ఎవరు, నేతలు ఎవరు అనే దానిపైన కూడా విచారణ జరిపిస్తామంటూ చెప్తున్నారు. అలానే అమరుల స్తూపానికి సంబంధించి 69 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన అమరుల స్తూపం దాదాపుగా 160 కోట్ల దాకా పెంచారు. అంటే డబల్ చేశారు. ఇదంతా కూడా ఎవరి కనుసన్నల్లో జరిగింది? ఆ డబ్బంతా కూడా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? ఇప్పటికే ఈ కాంట్రాక్ట్ కంపెనీకి సంబంధించి 2 వ్యక్తులు, ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళిద్దరు కూడా కేటీఆర్కు అత్యంత సన్నిహితులు. వాళ్ళకు మేలు చేకూర్చడానికి, తద్వారా తమ జేబులు నింపుకోవడానికే ఈ రకంగా వాళ్లకు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ కోసం చనిపోయిన అమరుల వీరుల స్తూపాన్ని కట్టడానికి తెలంగాణలో ఎక్కడా కాంట్రాక్ట్ కంపెనీలు దొరకనట్లు ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్ట్ కంపెనీకి ఇవ్వడంపైనే గతంలో విమర్శలు వచ్చాయి. కానీ కేటీఆర్ సన్నిహితులు కావడంతోనే ఆ కాంట్రాక్ట్ కంపెనీకి ఆ పనులు దక్కాయి. కేసీ పుల్లయ్య అనే కంపెనీకి దక్కాయి. కానీ కేటీఆర్ కలిసిన తర్వాత దాన్ని కేపీసీ ప్రాజెక్ట్స్గా నామకరణం చేసి పెద్ద ఎత్తున అంచనాలను పెంచుకుని అవన్నీ కూడా జేబుల్లో నింపుకున్నారు ఆరోపణలు ఉన్నాయి. వీటిలన్నిటిపైన కూడా విచారణ జరిగితే ఖచ్చితంగా అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరనేది తేలే అవకాశం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ నిర్మాణాలను చేపట్టిందో వాటిలన్నిటిపైన విచారణ జరిపించాలని భావిస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ పవన్.